దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో విశ్వవాణి కుటుంబ పక్షాన నేను మీ అందరికీ ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మరి విశ్వవాణి 2025వ సంవత్సరం ఆగస్టు మాసం నేడు 10వ తారీఖున మరి పెద్దవారిని దైవజనులు కలిసినప్పుడు విశ్వవాణి యొక్క ఆదివారంగా మాకు అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు వారు వెంటనే స్పందించి మరి చైర్మన్ గారు ప్రభుదాస్ గారికి, మరి సెక్రటరీ సైమన్ సుధాకర్ అంకుల్ గారికి, ట్రెజరర్ అయినటువంటి రావు ప్రకాష్ సార్ గారికి, మరి మిగతా కమిటీ వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. విశ్వవాణి మరి అనుమతి అడిగిన వెంటనే వారు స్పందించి యొక్క పరిచర్కు ఆదివారాన్ని ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. చక్కగా నడిపిస్తున్నటువంటి సునీల్ సార్ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, విశ్వవాణి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. గ్రామాల్లో పరిచర్య చేస్తుంది. నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ రెవరెండ్ అబ్బీ డగ్లస్ గారు వాక్యం చెప్పారు. నేను అనారోగ్యంతో ఉండడం వల్ల నేను కిందే కూర్చున్నా. సో ఈ సంవత్సరం మేము విశ్వవాణి తరపుకెళ్ళి దాదాపుగా 106 చర్చిస్ మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. సో ఇవన్నీ కూడా మొదటిసారిగా ఈ గ్రామాల్లో మందిరము నిర్మించబడి ఉంది. ఈ గ్రామంలో మరొక మందిరం లేదు. వేరే సంస్థ కానీ వేరే సంఘాలు కానీ మందిరం లేదు. మొదటిసారిగా ఈ యొక్క గ్రామంలో ఈ మందిరము ఉంది అని ప్రభునామంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. సో ఈ యొక్క ఇలాగ ప్రతి సంవత్సరము కూడా ఒక బులెటిన్ ఒకటి రిలీజ్ చేస్తాము. సో ఎక్కడ ఎన్ని చర్చెస్ కట్టాము, ఈ సంవత్సరము ఎంతమందికి తర్ఫీదు ఇచ్చాము అనే దాన్ని బట్టి మేము రిలీజ్ చేస్తాం. ప్రియులారా, దాదాపుగా మనం ఇక్కడ రాసిన రీతిగా 377 లాంగ్వేజెస్లో మరి పరిచర్య కొనసాగుతుంది. 11,005 విలేజెస్ మనకున్నాయి. 2,198 మిషన్ ఫీల్డ్స్ మినిస్ట్రీ జరుగుతుంది. 4,811 మంది ఏమంటాం ఫుల్ టైం మినిస్ట్రీలో పరిచర్య చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క భారతదేశం అంతటి కూడా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. సో కాబట్టి 11 చైల్డ్ కేర్ సెంటర్స్ అనగా చిన్నపిల్లల యొక్క సంరక్షణది మేము 11 కలిగి ఉన్నాం. 5 ఇంగ్లీష్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య 5 ఇంగ్లీష్ స్కూల్ కూడా ప్రారంభించాము. 1462 చర్చెస్ బిల్డింగ్స్ మేము కట్టాం. ఇప్పుడు ప్రజెంట్ 1462 చర్చెస్ని నిర్మించడం జరిగింది ఇండియా వైజ్గా. సో ఇంకా 188 చర్చెస్ అన్కన్స్ట్రక్షన్లో ఉన్నాయని ప్రభునామంలో నేను మనవి చేస్తున్నాను. సో కాబట్టి ఈ పరీక్షల కొరకై మీరందరూ కూడా ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క మందిరం అంతటి కూడా చాలామంది మన యొక్క మరి విశ్వాసులే సహకరించారు. మరి వారి యొక్క కుటుంబాల్లో దేవుడు చేసినటువంటి మేలుల కొరకై వారు ముందుకు వచ్చి వారి తల్లిదండ్రుల పేరు మీద లేదా వారికి రిటైర్డ్ అయినప్పుడు వచ్చిన అమౌంట్, తర్వాత వారు జాబులో దాచుకున్న అమౌంట్, ఈ రీతిగా మరి వారు ముందుకొచ్చి మందిరాన్ని నిర్మించడం జరిగిందని ప్రభునామంలో నేను మనవి చేస్తున్నాను. విశ్వవాణి చాలా భారభరితమైన పరిచర్యని నేను మీ ముందు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఒక మ్యాగజైన్ కూడా ఉంది. సో ఈ మ్యాగజైన్ పత్రిక సమర్పణ, సో ఈ సమర్పణ ప్రతి గృహానికి వస్తుంది. ఎవరైతే మరి స్పాన్సర్ బాక్స్ హోల్డర్గా మాకు ఉంటారో వారందరి ఇండ్లకి ఈ యొక్క సమర్పణ మ్యాగజైన్ వస్తుంది. ఇందులో గ్రామాలకు సంబంధించినటువంటి పరిచర్య, ప్రార్థన మనవులు, స్తుతి ఆరాధనకు సంబంధించినవి చాలా ఉన్నాయి. ఈ బుక్ పెట్టుకుంటే దాదాపుగా గంట సేపు మనం మోకరించి ప్రార్థన చేయవచ్చు. అన్ని అంశాలు ఉన్నాయి. ఇందులో ప్రతి రాష్ట్రాన్ని గురించి రాశాం. ఉత్తరాఖండ, పంజాబ్, హర్యానా, రాజస్థాను, మరి బీహార్, ఇవన్నీ కూడా అన్ని యొక్క మరి రాష్ట్రాల గురించి ప్రార్థన చేయవచ్చు. సో ఇలాంటి మ్యాగజైన్స్ మీరు అడిగి తీసుకోండి. తప్పకుండా ఈ యొక్క ప్రార్థన అంశాల కొరకై మీరు కుటుంబాలు ప్రార్థించినట్లయితే దేవుడు వారి మధ్య అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇంకా ఎక్కడ మందిరాలు అవసరం ఉంది, ఎక్కడ సేవకులు అవసరం ఉందో అనేది మనకు తెలుస్తుందని ప్రభునామంలో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగనే మరి హైదరాబాదు కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకొని సో ఇండియా అంతటికి
హెడ్ ఆఫీస్ హైదరాబాద్ అని నేను మనవి చేస్తున్నా, కుసాయిగూడలో ఉంటుంది. సో అక్కడ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. సో అక్కడ ఇప్పుడు కొద్దిమంది దాదాపుగా 40 మంది ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ఈ రీతిగా ప్రతి ఇయర్ కూడా కొంతమందిని మేము ట్రైనింగ్ తీసుకొని వారిని బయటికి మేము పంపించడం జరుగుతుందని ప్రభునామములో నేను మనవి చేస్తున్నాను. అలాగనే టీవీ పరిచర్య కలిగి ఉన్నాం. శుభవార్త, ఆరాధన, కల్వరి, ఈ యొక్క 3 ఛానల్లో కూడా విశ్వవాణి యొక్క ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. రాత్రి 8:30కు, మరి 7:30కు శుభవార్తలో, రాత్రి 8:30కు ఆరాధనలో, ఈ రీతిగా మరి మెసేజ్ వస్తుంది. తర్వాత మీరు గమనించి మీరు చూసి మరి పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. అందులో వాక్యం ఒకటే కాదు, ఏ గ్రామము మునుపు ఈ గ్రామం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది అనేది సంపూర్ణంగా మేము చూపించడం జరుగుతుంది. అక్కడ ఏ సేవకుడు పనిచేస్తాడు, ఎంతమంది ఉన్నారు, అక్కడ మందిరం ఉందా లేదా ఒక చెట్టు కింద ఉన్నారా, లేదా హట్టులో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నాను అనేది క్లియర్గా మేము దాంట్లో చూపించటం జరుగుతుంది. కాబట్టి మీరు సమయం ఉన్నప్పుడు ఈ యొక్క ఆరాధన మరి శుభవార్త ఛానల్లో విశ్వవాణి ప్రోగ్రామ్స్ను మీరు చూడవలసిందిగా నేను ప్రభునామంలో మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగనే మరి మ్యాగజైన్స్ దాదాపుగా 10 లాంగ్వేజెస్లో ఈ మ్యాగజైన్ ప్రింట్ అవుతుంది. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళి, బెంగాలీ, అలాంటి అనేకమైనటువంటి భాషల్లో, మలయాళంలో కూడా ప్రింట్ అవుతుంది. దాదాపు 10 లాంగ్వేజెస్లో ఈ యొక్క మ్యాగజైన్ ప్రింట్ అవుతుందని ప్రభునామంలో నేను మనవి చేస్తున్నాను. సో ఈ రీతిగా మరి ఈ పరిచర్య ఇంత భారభరితమైనటువంటి పరిచర్యకు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తాయంటే బికాజ్ ఆఫ్ మన యొక్క చర్చిస్ అన్నీ కూడా ఇస్తున్నాయని నేను మనవి చేస్తున్నాను. ఇండియాలో ఉన్న ప్రతి చర్చిలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా తమ వంతుగా సహకరిస్తున్నారు. ఈ బాక్స్ ద్వారా ఇస్తే వాళ్ళు ఉన్నారు, ఈ ఫామ్స్ ద్వారా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇది మంత్లీ ఫామ్స్. ప్రతి నెల నేను ఈ పరిచర్యకు కొంత ఇవ్వగలుగుతాను అని తీర్మానం చేసుకొని ఇచ్చేటువంటి వారి ద్వారానే ఈ పరిచర్య అవుతుంది. రెండోదిగా ఈ బాక్సెస్ ద్వారా 6 నెలలకు ఒక్కసారి మరి బాక్స్ తీసుకున్న వాళ్ళ గృహాలు దర్శిస్తాము. వారు ఇచ్చిన అమౌంట్ వారు ఎదురుగే లెక్కబెట్టి మరి లెక్కేసి ఎంత ఉందో చూసి వారికి రిసిప్ట్ రాసి వారి ఇంట్లో వాక్యం చదివి ప్రార్థన చేసి వెళ్ళడము జరుగుతుంది. అంత మాత్రమే కాక మీ ప్రార్థన మనవులు కూడా మేము తీసుకొని హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫీస్కు పంపిస్తామని ప్రభునామంలో నేను మనవి చేస్తుంటున్నాను. సో కాబట్టి మీరు ఈ పరిచర్యలో అందరూ కూడా పాలిభాగస్తులు కావాలి. ఈ యొక్క అంత దినాల్లో రాకల్లో మనము ఇంకా అనేకమైన గ్రామాలు స్వతంత్రించుకోవాల్సిన వాటివై ఉన్నాయి. మన తెలంగాణకు వచ్చినటువంటి 2030 నాటికి 5,000 గ్రామాలు మన తెలంగాణ పాలిభాగమై ఉంది. 1,00,000 గ్రామాల్లో 5,000 గ్రామాలు మన తెలంగాణకి ఇచ్చారు, 8,000 గ్రామాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. సో కాబట్టి ఈ 5,000 గ్రామాలు 2030 నాటికి స్వతంత్రించుకోవటానికి మనమందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే 4,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. సో 4,000 రూపాయలు గ్రామ దత్తత. ఈ గ్రామం మీ పేరు మీద రికార్డు చేయబడుతూ ఉంది, రిజిస్టర్ చేయబడుతూ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఈ గ్రామంతో మీరు కలిసి ఆరాధించి దేవుని స్తుతించవచ్చు. ఇలాగ అనేకమైన మారుమూల గ్రామాలు ఉన్నాయి. ఇలాగ 5,000 గ్రామాలు, ఒక్కొక్కరు ఒక గ్రామాన్ని స్వతంత్రించుకోగలిగితే ఆ రీతిగా ఈ 5,000 గ్రామాలు కూడా సంపూర్ణంగా మనము 2030కి స్వతంత్రించుకోవచ్చు. ఎందుకంటే 2030కి భారతదేశంలో 1,00,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలనేటువంటి ఒక ఆశ ప్రణాళికతో ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు వెళ్తున్నామని ప్రభునామంలో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. సో కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి భారభరితమైన పరీక్షల్లో పాలిభాగస్తులై మరి దేవుని సేవకై సహకరించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. సో మీకు మధ్యకు ఈరోజు ప్రత్యేకమైన ఒక కవర్ తీసుకురావడం జరిగింది. ఇది విశ్వవాణి ఆదివారంగా సో మీ మధ్యకి కవర్ వస్తుంది. దయతో మీరందరూ కూడా మీకు కలిగిన దాంట్లో పరిచర్యకి ఇవ్వాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఉంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీ సంఘానికి సంబంధించినటువంటి ఆఫరింగ్స్ ఇవ్వకుండా, మరి టైత్ కానీ లేదా నెల చందాలు అట్లాంటివి ఇవ్వకుండా కేవలం మీ వ్యక్తిగతంగా ఈ పరిచర్యకు మీరు మరి ఇవ్వాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. సంఘకు సంబంధించినవి కూడా మీరు ఇందులో వేయకూడదు అని మరొకసారి నేను ప్రభునామంలో నేను మనవి చేస్తుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఈ రీతిగా విశ్వవాణి పరిచర్య మరి అనేకమైన మారుమూల గ్రామాల్లో, కొండల్లో, లోయల్లో, చెంచు, సవర, జాతాపు, కొండదొర, వాల్మీకి, డోంగి, నేతగాని, సవర, దబిత అనేటువంటి అనేకమైన భాషల్లో ఈ యొక్క సువార్త ప్రకటింపబడుతుంది. మందిరాలు కడుతున్నాం, మరి ఆ గ్రామాల్లో పరిచర్య చేస్తూ ఉంటున్నాం.
దయతో మీరు గమనించాలి. ఆదిలాబాద్లో గోండి వారు ఉంటారు, అక్కడ పరిచర్య జరుగుతుంది. శ్రీకాకుళము విజయనగర పట్టణంలో కోయా వారు ఉంటారు, అక్కడ పరిచర్య జరుగుతుంది. మన మహబూబ్ నగర్ జిల్లా అనగా ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇంతకు ముందు చెంచు ఏరియా అనగా అమరాబాద్ ఏరియాలో ఉంటుంది, వారు చెంచు వాళ్ళు ఉంటారు, అక్కడ మందిరాలు ఉన్నాయి. లాస్ట్ నేను అనుకుంటా 5 years బ్యాక్ అనుకుంటా. సో కొంతమంది వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూశారు. ఆ మధ్య మన మధ్యకు సత్యమని వచ్చాడు, ఒక నక్సలైట్గా ఆయన జీవించి తన జీవితాన్ని సంపూర్ణంగా వాక్యం ద్వారా మార్చుకొని, విషయవాణి ద్వారా ఆయన వాక్యం తెలుసుకొని మారుమనసు పొంది అదే విషయవాణిలో ఆయన పరిచర్య చేయడానికి వచ్చి ఈరోజు అమరాబాద్ ఏరియాలో దాదాపు 13 మందిరాలు ఆయన కట్టగలిగాడు. సో ఆ రీతిగా పరిచర్య మంచిగా అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి నారాయణపేట ఏరియా, మద్దూరు ఏరియాలో దాదాపుగా మనకు 23 సంఘాలు ఉన్నాయి, 10-13 చర్చిస్, కన్స్ట్రక్షన్ చర్చిస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కానీ హాలిడేస్ వచ్చినప్పుడు ఈ ప్రాంతాలు విజిట్ చేయండి, వారితో కలవండి. అక్కడున్న వారికి కూడా మీరు ధైర్యం చెప్పండి, అక్కడ ఉన్న వారితో కలిసి దేవుని స్తుతించాలని ప్రభునామంలో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. సో కాబట్టి ఈ యొక్క భారభరితమైన పరిచయలో మీ వంతుగా మీరు పాలిభాగస్తులు కావాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. ఈ రీతిగా మరి సమర్పణ ఉంది, బైబిల్ ట్రైనింగ్ ఉంది, ఆ తర్వాత మందిరాల కన్స్ట్రక్షన్ ఉంది, ఆ తర్వాత సేవకుల పోషణార్థమై ఉంది, టీవీ పరిచర్య ఉంది అని ప్రభునామంలో మనం చేస్తుంటున్నాను. ఇవన్నీ కూడా మన స్వదేశీ సేవ, స్వదేశీ సొమ్ము అనేటువంటి నినాదముతో మేము ముందుకెళ్ళి ఈ పరిచర్య చేస్తున్నామని ప్రభునామంలో మనం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి పరిచర్య మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా నేను మనవి చేస్తున్నాను, ప్రతిరోజు మీ ప్రార్థనలో ఈ పరిచర్య కొరకై మీరు ప్రార్థించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. చాలా ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతూ ఉన్నాయి, వ్యతిరేకతలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు, ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా మీ వంతుగా ప్రార్థించాల్సిందిగా మేము మనవి చేస్తుంటున్నాను. ప్రేమైన దేవుని సంగమం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్య పరిచయలోకి వెళ్దాం. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వాక్య పరిచయలోకి వెళ్తాను. సో నేను విశ్వవాణిలోకి 2002 ఫిబ్రవరిలో నేను జాయిన్ అయినాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 24 years 24 సంవత్సరాలుగా నేను విశ్వవాణి పరిచర్యలో నేను కొనసాగుతూ ఉన్నాను. అనంతపురం జిల్లాలో 8 సంవత్సరాలు చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 16 సంవత్సరాలు నేను ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో నేను తెలంగాణలో పరిచర్య చేస్తూ ఉన్నాను. సో నా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. సో అలాగనే మరి ఈ పరిచర్య కొరకు కూడా మీరు అందరూ ప్రార్థించి సహకరిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. సో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సో ప్రకటన గ్రంథములో నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయాన్ని చదివాం. సో ఇందులో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. టైం 12 అయింది. సో 12:40 సార్, ఓకే 45 ఓకే. నేను మరొకసారి బైబిల్ నుంచి నేను వాక్యాన్ని చదువుతాను. సో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. మీరు చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల షియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలు యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందులు. అప్పుడు మరి యొక్క దూతను చూసి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి
ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సృష్టికర్త అయిన నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ధన్యతకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మిమ్మల్ని గణపరచడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవా నీకే మహిమ కలుగునుగాక. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మీరు చేసి నీ పక్షమున నాయన మమ్మల్ని నిలబెట్టిన దేవుడినందుకు నీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నేడు నాయన పునరుత్థాన దినములు నీ మందిర ఆవరణములు చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకై నీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. నీకే మహిమ కలుగును గాక. రాని వారిని కూడా సకాలంలో మీరు నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యాన్ని అందించడానికి నీ పక్షమున నిలబడిన నేను అయోగ్యుడిని, ఎన్నిక లేని వాడిని ప్రభా. నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ దివ్యమైన సంగతులు మీ పరలోకము నుంచి మీరు అందించి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమును మీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి దైవజనులు రెవరెండ్ చార్లెస్ గారికిను సంఘ పెద్దలకి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అనగానే మనకు జరగబోయేటువంటి విషయాలు అనేటువంటిది మనకు గుర్తొస్తుంది. ఇందులో మరి ఈ యొక్క గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు, యోహాను గారు. యోహాను గారు 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త రాశాడు, యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక రాశాడు. ఇది ప్రకటన గ్రంథం. టోటల్గా 5 పుస్తకాలు మరి యోహాను గారు రాశారు. సో ఈ యొక్క యోహాను గారి గురించి మనము విశ్లేషించినట్లయితే, తెలుసుకున్నట్లయితే 12 మంది అపోస్తుల్లో ఒక్కడుగా ఉన్నాడు. ఈయనొక్కడు మాత్రమే సాధారణ మరణాన్ని కలిగి ఉన్నాడు. అందరూ కూడా హతసాక్షులయ్యారు. యోహాను మాత్రమే సాధారణ మరణాన్ని పొందగలిగారు. అయితే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ప్రియమైనటువంటి శిష్యుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి యొక్క తల్లి యొక్క బాధ్యతను యోహాను గారికి అప్పగించారు. ఆ యోహాను కూడా వాళ్ళ తల్లికి అప్పగించాడు. ఇదిగో నీ యొక్క తల్లి, ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాట సెలవులో మనం చూస్తాం. సో ప్రియులరా, ఆ రీతిగా మరి దేవుడు యోహాను గారిని ప్రేమించి తన సొంత తల్లిని సైతము తనకు అప్పగించి తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క యోహాను గారిని ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఈయన మరి ఆ యొక్క పరిచర్లో వెళుతూ ఉన్నప్పుడు మరి రోమి వాళ్ళు ఈయన తీసుకెళ్ళి ఒక నూనెలో వేశారు, కాలేటువంటి ఒక నూనెలో వేశారు చంపడానికి. అయితే అక్కడ కూడా ఆయన చనిపోలేదు. ఆ చనిపోలేనప్పుడు చూసినప్పుడు వారు ఈయన తీసుకెళ్ళి ఒక పద్మాస్ అనేటువంటి లోయ, ఒక దీపం ఉన్నటువంటి ఊరికి చాలా దూరంగా, దాదాపు ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో మేబీ ఉండవచ్చు. అంత దూరంలో మరి ఆయన తీసుకెళ్ళి పడేశారు. అక్కడ పడేసినప్పుడు అక్కడ ఆయన ఏడుస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కుమిలిపోతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితులన్నిటి బట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనాన్ని ఇచ్చి ఆ పద్మాస్ దీపముల నుంచి పరలోకపులో జరిగేటువంటి ఆ యొక్క ఇదంతా కూడా యోహాను గారికి దేవుడు బయలుపరిచాడు. అక్కడ చూసినటువంటి ప్రతిదాన్ని కూడా ఈ ప్రకటన గ్రంథంలో రాశారు. దీనికి ప్రత్యక్షత గ్రంథము అనే పేరు కూడా కలిగి ఉందని ప్రభునాలో మనం చేస్తున్నాను. అనగా అనేకమైన ప్రత్యక్షతలు ఇందులో మరి కనబడతాయి కాబట్టి దీనికి ప్రత్యక్ష గ్రంథం అని కూడా రాయబడి ఉంది. క్రీస్తు శకము 95వ సంవత్సరములో ఈ గ్రంథము రాయబడి ఉందని ప్రభునామములో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. సో ఈ యొక్క
ప్రకటన గ్రంథాన్ని గురించి మనకు ఎక్కువగా కనపడేది ఏంటంటే 7 అనేది ఎక్కువగా కనిపిస్తుంది. 7 బూరులు, 7 సంఘాలు, 7 ముద్దులు, 7 ఆత్మలు కదా, ఇలాగా 7 అనేటువంటి పదము మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ యొక్క 14వ అధ్యాయంలో మరి యోహాను గారు రాసినటువంటి ఈ యొక్క పుస్తకంలో నుంచి 14వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి వచ్చిన ఆయన అంటాడు, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లెక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ లేఖనాలను బట్టి మనం గమనించినట్లయితే పరలోకములో ఎంతమంది 144,000 మంది. 140 అంటే 1,40,000 మంది. సో 144,000 మంది అనగా సో 1,44,000 మంది ఆయనతో కూడా ఉండిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వీరందరూ ఎవరు అంటే ఆ లేఖనాల్లో మనం కింద గమనించినప్పుడు వీరంతా కూడా స్త్రీ సాంగత్యమును ఎరగని వారు అనేటువంటి మాట మనం తెలియజేస్తున్నాం. అంటే దేవుని కొరకై పరిశుద్ధంగా జీవించినటువంటి వారు, దేవుని కొరకై హతసాక్షులైనటువంటి వారు అనేది మనం గమనించాలి. ఎందుకంటే స్త్రీ సాంగత్యం చేయడం తప్పు అనేది కాదు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథం మనకు చెప్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అంట కదా, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. సో దేవుడే వ్యవస్థను స్థాపించాడు. అది ఆదిలో ఆదామును కలిగజేసిన వాడు దేవుడే, సృష్టికర్తే. కాబట్టి అది తప్పేం కాదు. కానీ దేవుని కొరకై సాక్షికరంగా వారు జీవించగలిగారు. ఈ 1,44,000 మంది పరలోకములో దేవుని యొద్ద సన్నిధిలో ఉన్నారు అనేది యోహాను గారు చూసినటువంటి దర్శనములో ఒక భాగమని ప్రభునామములో నేను మనవి చేస్తున్నాను. అక్కడ గొర్రెపిల్ల సియోను పర్వతం నిలబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభులు వారు అక్కడ ఉన్నారు. ఎందుకంటే మనకు చెప్పారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు మనకు పరిచయం చేశారు. యేసు ప్రభు వారు ఎవరు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఎవరంట? దేవుని గొర్రెపిల్ల. సో అందుకే యేసు ప్రభువుని పరలోకంలో కూడా ఒక గొర్రెపిల్లగా ఆయన చూశారు. అనగా లోక పాపమును మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ నేమ్ ఇవ్వబడిందని ప్రభునామంలో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. సో కాబట్టి అక్కడ వారు దేవుని స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. వారు వెళ్ళినప్పుడు వారి కీర్తనలతోనూ మరి వారిని దేవుని వీణలతోనూ దేవుని స్తుతిస్తేటువంటి విధానం కలిగి ఉంది. వీరు ఆ పాటను వారు నేర్చుకున్నటువంటి వారుగా ఉన్నారు అని మనకు రాయబడి ఉంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఆ పరలోక పట్టణములో ఈ 1,44,000 మంది ఉన్నటువంటి ఈ స్థితిని మనం గమనించినప్పుడు వీరందరూ కూడా నిజంగా దేవుని సన్నిధిలో దేవుని నిత్యము స్తుతిస్తూ ఉన్నట్లుగా, ఆయన మహిమపరుస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుందని ప్రభునాలో మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని స్తుతించటము, ఆరాధించటము, ఆయన గణపరచటము తప్ప ఆడ మరొకటి లేదు అని ప్రభునాలో మనవి చేస్తుంటున్నాను. అందుకే 4వ వచనంలో అంటాడు, 4వ వచనంలో అంటాము, వీరి స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు, మనుషుల్లో నుంచే వారు కొనబడి దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారై ఉన్నారు అన్నది మరి లేఖనంలో మనకు తెలియజేస్తుంది. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందులు, నింద లేనివారు, వీరు పరిశుద్ధులు, వీరు పవిత్రులు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. సో వీరు నిజంగా దేవుని యందు ఎటువంటి మరి నిర్లక్ష్యం లేకుండా దేవుని కొరకై సాక్షికరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి వారై ఉన్నారు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకొరకే మనం అందరూ కూడా ఈ లోకంలో దేవునికి సాక్షులుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. అపోస్తల కార్యములో లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటాను. సో చక్కగా మరి లూకా గారు ఆ విషయాన్ని తెలియజేశారు.
చదువుతున్నారు. సో 9వ వచనం చదువుదాం చూడండి. సో అనగా వీళ్ళు అక్కడ సాక్షికరంగా ఉన్నారు అనేటువంటి మాట తెలియజేసి, ఆయన పరిశుద్ధాత్మ మీ మీద, 8వ వచనం చదువుతున్నా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. సో ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే, సో ఇక్కడ రాయబడినటువంటి ప్రకారంగా సో దేవునికి మనమందరూ కూడా సాక్షులై ఉంటాము అనేటువంటి మాట తెలియజేశారు. ప్రభువారు పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు మీరు సాక్షికరంగా ఈ లోకంలో ఉంటారు అనేటువంటి మాటను ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా వీరు కూడా ఈ లోకంలో అతి సాక్షులుగా ఉన్నవారు, మరి ఎటువంటి పాపము చేయనటువంటి వారై, దుష్కార్యము చేయనటువంటి వారై, అబద్ధము ఆడనటువంటి వారై ఉన్నారు అని మనకి లేఖనము తెలియచేయబడుతూ ఉంది. 6వ వచనాన్ని చదివినట్లయితే, 6వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు మరి యొక్క దూతను చూసి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనముకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడువారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచు ఉండెను. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే, సో ఆ యోహాను గారు మరొక దూతని ఆయన దర్శనంలో చూశాడు. చూసినప్పుడు ఆయనకి ఏం కనపడిందంటే, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనముకి ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజలకు కూడా ప్రకటించినట్లు ఆయన చేతిలో ఏముందంట, నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచు ఉండెను. ఆకాశ మధ్యమున ఎగురుచున్నాడు అనగా దేవుని యొక్క సువార్తను తీసుకొని ఆయన ఆకాశ మధ్యములో ఎగురుచు ఉన్నాడు. అనగా దేవుని యొక్క రాకుడులో ఆ సువార్తను మరొకసారి ప్రకటింపబడేది ఏంటంటే, 1000 ఏళ్ళు పరిపాలన తర్వాత కూడా సువార్తను ప్రకటించడానికి దేవదూత మరి నిత్య సువార్తను చేత పట్టుకొని ఎగురుతూ ఉంది. అంటే ఈ భూలోకంలో దేవదూతలు సువార్తను ప్రకటించడానికి అవకాశం ఉందా లేదా అంటే వారికి లేదు. దేవదూతలకి స్వార్థను ఇప్పుడు ప్రకటించే అవకాశం లేదు. అది కేవలము నీకు నాకు మాత్రమే ఇవ్వబడి ఉంది. ఈ పరలోకపు ఒక స్థితిని, ఈ పరలోకపు తండ్రి గురించి చెప్పడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలియచేయడానికి ఈ లోకములో దేవదూతల కంటే కూడా అధికంగా దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని ఇష్టపడ్డాడు. అందుకొరకు తన స్వారూప్యంలో మనల్ని రూపింప చేసుకొని, తన కొరకు మనం ప్రతిష్ఠించుకొని, మన కొరకు తను తాను బలిగా అర్పణగా చేసుకొని మనకు ఈ సువార్త బాధ్యతను అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి అని చెప్పాడు. సో అనగా ఈ యొక్క సత్య సువార్తను లేదా ఈ నిత్య సువార్తను మనమే ప్రకటించవలసిన వారమై ఉన్నాం, మనమే చెప్పవలసిన వారమై ఉన్నాం. మనం ఒకసారి అపోస్తల కార్యములో మనకు వెళ్ళినట్లయితే 8వ అధ్యాయములో నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. మనం గమనిద్దాం చూడండి. 8వ అధ్యాయములో అపోస్తల కార్యము 8వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. 26వ వచనాన్ని చదువుదాం. ప్రభుదూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఎందుకు ఎవరిని కలవాలి అంటాడంటే ఇక్కడ 27వ వచనం అంటాడు, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆయన వచ్చి తిరిగి వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ గ్రంథం చదవడంలో ఆయనకు అర్థం కాలేదు. అందుకొరకై దేవుని దూత, ప్రభు దూత వెంటనే ఫిలిప్పుకి వెళ్ళి చెప్పింది. తెలిసినప్పుడు వెళ్ళి దేవదూత వెళ్ళి ఫిలిప్తో మాట్లాడవచ్చు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా, ఇది ఎవరి గురించి రాయబడి ఉంది నీకు తెలిసిందని అడగవచ్చు. కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు దేవదూతలకి, అది కేవలం మనుషులకే ఇచ్చాడు. అందుకొరకే దేవదూత ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉంది. నువ్వు వెళ్ళి పలానా యొక్క యెరూషలేము నుంచి గాజా పట్టణకు వస్తున్నటువంటి వ్యక్తిని పోయి కలుసుకొనుము, ఆయనతో నువ్వు మాట్లాడమనేటువంటి మాట మనం చూస్తున్నాం.
చూడండి ఎంత చక్కటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళొచ్చు, తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పులో, నీవు రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియమైన దేవుని సంగమా! దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యము ఎంత గొప్పది! ఒక సత్యాన్ని, ఒక నిత్యత్వాన్ని, పరలోక సంబంధమైనటువంటి విషయాలను మనిషికి భూలోకంలో తెలియజేయడానికి దేవుడు సాధనంగా, పనిముట్టుగా నిన్ను నన్ను ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యత అది, ఆధిక్యత. ఈ ఫిలిప్పు వెళ్ళి చెప్పడం వల్ల ఈ నపుంసకునికి అర్థం కాని విషయాలన్నీ కూడా నీట్గా ఆయన విశ్లేషించినప్పుడు చక్కగా ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ యొక్క ప్రియమైన దేవుని సంఘం ఫిలిప్పు గారు వెంటనే బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 37వ వచనాన్ని మనం చూద్దాం. 37వ వచనం, ఫిలిప్పు నువ్వు పూర్ణ హృదయముతోను విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసము ఇచ్చెను. ఎంత గొప్ప విషయం! వెంటనే ఆయనకు అర్థం కానటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు గురించే ఈ మాటలు మాట్లాడుతున్నాడని తెలియజేశాడు ముందుగానే. ఈ లేఖనం మనం చూద్దాం. 32వ వచనంలో, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె వదుకు తేబడి బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవను గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాను. ఆయన యేసును గురించి సువార్త ప్రకటించాడు ఫిలిప్పు గారు. భాషలు మాట్లాడమని చెప్పలేదు, ప్రవచనాలు చెప్పలేదు, ఏంటంటే ఇంకోటి ఏం చేయలేదు. అక్కడ ఆయన రక్షణ కావడానికి కావలసిన మార్గం ఏంటంటే సువార్త, యేసు ప్రభువు యొక్క సువార్త, యేసయ్య యొక్క జననం, యేసయ్య యొక్క జీవితం, యేసయ్య యొక్క మరణం, యేసయ్య యొక్క పునరుత్థానము, యేసయ్య యొక్క రాకడ. ఈ 5 విషయాలను చక్కగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఫిలిప్పు నపుంసకునికి తెలియజేయడం వల్ల ఆయన రక్షింపబడి బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా జీవించగలిగాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని సంగమా, ఈ రీతిగా యేసు ప్రభువారి గురించి సువార్తను ప్రకటించడానికి మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా మనము గమనించాలని ప్రభునామములో మనవి చేస్తున్నాను. కాబట్టి తెలిసినటువంటి ఈ రీతిగా మనకు కనబడిన వ్యక్తులకి, మనకు తెలిసిన వ్యక్తులకి మన వంతుగా మనము సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. వెళ్ళగలిగిన వారు వేరే గ్రామాలకు వెళుతూ ఉన్నారు. వారు సువార్తను ప్రకటిస్తారు, వారి గ్రామాల్లో వారి సంఘాలు స్థాపిస్తారు. కానీ మనకు తెలిసిన ప్రాంతంలో మనము జీవిస్తున్నటువంటి సరిహద్దుల్లో లేదా ఆ ప్రాంతంలో మనము మన వంతుగా ప్రభు వారిని పరిచయం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇది దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొకటి మనం చూద్దాం. ఇదే అపోస్తల కార్యములో 10వ అధ్యాయం చూద్దాం. చూడండి, 10వ అధ్యాయంలో మనకి కొర్నేలు కనిపిస్తాడు. ఇక్కడ కొర్నేలు కనిపిస్తాడు. ఇక్కడ కొర్నేలుతో మనం గమనించినట్లయితే చూడండి, నేను మొదటి వచనం చదువుతున్నా. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేర చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరు గల సీమోలను పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోలను ఒక చర్మకారిని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను.
కొర్నేలు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. తన ఇంటి వారందరిలో వారు భక్తిపరులుగా కనిపిస్తూ ఉన్నారు. ఆ భక్తిపరులైనటువంటి కొర్నేలుతో దేవుని దూత మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే, ఇగో నీకు కావలసినది, లేదా నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో, నువ్వేం ప్రార్థన చేస్తున్నావో, నీకేం కావాలో అదంతా కూడా పేతురు చెప్తాడు నీకు. ఆ చర్మకారైనటువంటి సీమోన్ ఇంట్లో ఆయన ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని పిలిపించుకో. ఎంత మంచి మాట! దేవదూత వెళ్ళి చెప్పచ్చు, పేతురు నువ్వు వెళ్ళు, ఇగో కొర్నేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయనకి ఏదో కావాలంట, ఆయన ఏదో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఆయన బహుధర్మ కార్యాలు చేసేవాడు, మంచి ప్రార్థన పరుడు, కాబట్టి నువ్వు వెళ్ళి అని చెప్పొచ్చు. కానీ దేవదూత అలా చెప్పలేదు. దేవదూతగా ఏం కావాలని అడగలేదు, పేతురు వెళ్ళిని పిలిపించుకోమని చెప్పారు. పేతురు వెళ్ళిన తర్వాత, పేతురు దగ్గరికి వెళ్ళి పిలిచిన తర్వాత పేతురు వెళ్ళి వారందరికీ ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు. మీరు చూడండి, ఆ కింద భాగంలో మనం గమనించినట్లయితే 26 నుంచి 23 నుంచి మన కిందకి గమనించినట్లయితే వారందరికీ కూడా, వారి బంధువులందరికీ కూడా పేతురు వాక్యం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 37 వచ్చిన చూడండి, యోహాను బాప్తిస్మం ఇచ్చి ప్రకటించిన తర్వాత గలిలయను మొదలుకొని యూదయ అంతటన ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడే వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రియులారా, ఇవన్నీ లేఖనములన్నీ కూడా పేతురు గారు వారందరికీ తెలియజేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. సో 47 వచ్చినాను మనం చూస్తే చూడండి, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించటానికి, ఆ సత్యాన్ని, ఆ యొక్క సువార్తను మనము విత్తడానికి లేదా వెదజల్లడానికి దేవుడు మనల్ని సాధనముగా వాడుకున్నాడు, ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మనకే బాధ్యత అప్పగించాడు. మనమే సువార్తకు వెళ్ళవలసిన వారమై ఉన్నామని ప్రభునామములో నేను మనం చేస్తూ ఉంటున్నాను. మనం వెళ్ళకపోతే ప్రజలు నశిస్తారు. సువార్త ప్రకటించకపోతే ప్రజలు అజ్ఞాతములు లేదుగా అక్రమమైన మార్గంలోనికి వెళ్ళిపోతారు. మనం గమనిస్తాం, ఇప్పటికే చాలా భయంకరమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఆయా ప్రాంతాల్లో. నేను మొన్న యూట్యూబ్ చూస్తే చాలా భయంకరమైన విషయాలు చూశాను. ఆ ధర్మస్థలం గురించి చెప్పడు తెలియదు, కానీ అక్కడ ఉన్న ఒక్కొక్క విషయాలు యూట్యూబ్లో చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. అలాంటివి అనేకమైనవి మన ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి దేశంలోని ప్రతి రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. అక్రమాలు ఉన్నాయి, అన్యాయం ఉంది, మోసం ఉంది. మనకు తెలియకుండానే అలాంటి వారి మధ్య మనం జర్నీ చేస్తూ ఉన్నాం. దొంగల మధ్య వెళ్తున్నాం, మోసగాళ్ళ మధ్య వెళ్తున్నాం, నరహంతకుల మధ్య వెళ్తున్నాం, వ్యభిచారుల మధ్య తిరుగుతూ ఉన్నాం. మనకు తెలియకుండానే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ దేశము బాగుపడాలంటే, ఈ దేశము స్వస్థత కలగాలంటే, ఈ దేశానికి మేలు జరగాలంటే ప్రభుని యేసుక్రీస్తు సువార్త మాత్రమే పనిచేస్తుంది. అది ఆయుర్వేదముగా, ఒక మెడిసిన్గా పనిచేస్తుందని ప్రభునామములో నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభువు ఒక్కరే పాపం లేనివాడుగా ఈ లోకములో జీవించాడు. యేసు ప్రభువు ఒక్కరే చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. ప్రియులరా, ఇలాగ యేసు ప్రభువు యొక్క సువార్తను మనము మోసుకొని పోకపోతే, ప్రకటించకపోతే అనేక మంది నశిస్తారు, నరకానికి వెళ్తారని ప్రభునామములో నేను మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, సో కాబట్టి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించుట అనేది చాలా మనకి గొప్ప ఆధిక్యతని ప్రభునామములో మనం చేస్తున్నాను. ఈ మాటలు కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా రాశారు కదా. సువార్త ప్రకటించువాని పాదములు సుందరములంట, అవి పర్వతాల మీద నిలబడుతూ ఉన్నంతగా ఉన్నాయని తెలియజేశారు. ఎత్తైన పర్వతాల మీద ఉన్నాయని చెప్పారు. సుందరమైనటువంటివి. మనం ముఖాలు చూస్తాం, పాదాలు ఎవరు చూడం కదా. పాదాలకు డస్ట్ అంతా ఇంటూ ఉంటుంది. సో ఎక్కడెక్కడో తిరిగింటాం, ఏమేమో చేస్తూ ఉంటాం, కానీ పాదాలు ఎవరు చూడం, ముఖాలే చూస్తాం. కానీ ప్రభు అన్నాడు, సువార్త ప్రకటించు మన పాదములు సుందరమైనవి అంటాడు. సుందరమైనవి
ఆ పరలోకంలో ఉన్న 1,44,000 మంది ఎవరు అంటే ఇలాగ సువార్తను ప్రకటించి పాపం లేనిగా జీవించి దేవుని కొరకు హతసాక్షులై ఉన్నటువంటి వారై ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ధన్యత, ఆధిక్యత మనమందరూ కూడా ప్రభు వచ్చే లోపల మనం స్వతంత్రించుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ఆ ఆధిక్యతను మనం కలిగి ఉండాలని ప్రభునాలో మనవి చేస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథములో 52వ అధ్యాయంలో ఆ మాటను రాశారు. 52వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు సువార్త ప్రకటించే దాని గురించి అక్కడ తెలియజేశారు. 7వ వచనం, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములవై ఉన్నవి. సువార్త ప్రకటించేటువంటి వారి పాదాలు సుందరమైనగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నహూము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాటను నహూము ప్రవక్త రాశాడు. వారు సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమని ఆయన కూడా రాశాడు. సో అంటే బైబిల్ లేఖనం మనకు తెలియజేస్తుందంటే, సో పాదాలు సుందరమైనవిగా ఉండాలి అంటే నువ్వు సువార్త ప్రకటించేవాడివై ఉండాలి, నేను సువార్త ప్రకటించేవాడై ఉండాలి. ఈ సువార్తలో మనం పాలిభాగస్థులై ఉండాలి, సువార్తను మనం మోసుకొని వెళ్ళేవారే ఉండాలి. ఈ లోక పాపమును మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, ఏ పాపం ఎరిగినటువంటి క్రీస్తును ఈ లోకములో మనందరి కొరకై ఆయన బలిగా అర్పణగా ఇచ్చారు. ఆ రక్షణ కలిగి ఉన్న మనం, ఆ యొక్క రక్తంలో కడగబడిన బిడ్డలైనటువంటి మనము ఈ లోకములో దేవుని యొక్క మరి రాజ్యానికి అనేక మందిని మనం సంపాదించవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభునామములో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ రీతిగా బైబిల్ లేఖనములో చాలా స్థలాలు ఈ మాటలు మనం చూస్తాం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాల్సినటువంటి బాధ్యత దేవదూతలకు లేని ధన్యతను మనకి ఇచ్చారంట. దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నారని చెప్పారు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో ఆ మాటను రాసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మీ కొరకత పరిచర్య చేసిరని ప్రైజలాడు. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఆ 12వ వచనము, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్తను ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడును. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. దేవదూతలకు లేని ఈ ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడని దేవదూతలు వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉన్నారంట. సువార్తను ప్రకటించి ఆ యొక్క అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే విధానము వారు గమనిస్తూ ఉన్నారని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, కాబట్టి సువార్తను మనం ప్రకటించినప్పుడు అనేక మంది వారి హృదయాలు మార్చుకోగలుగుతారు. దేవుడు కార్యం చేస్తాడు, మనం కాదు. మనం కలిగి ఉన్నది ఒక కరపత్రిక మనకి చేతిలో పెడతాం. యేసు ప్రభువారు ఎలాంటి వాడంటే కొన్ని మాటలు మనం తెలియజేస్తాం, కానీ ఆకర్షించగలిగినది, మార్చగలిగినది దేవుడే. ఆ సువార్త కూడా, ఆ సత్యాన్ని కూడా మనము ప్రకటించకూడదు అని అనేక మంది ఆటంకపరుస్తూ మరి ఆ సేవకుల్ని చంపుతూ కొడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అపవాది కార్యాలు ఎట్లా స్పీడ్గా జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది. సత్యం ప్రకటిస్తూ ఉన్నాం. ఒకడు మైక్ పెట్టుకొని ఎలకల మందో అని చెప్తాడు, వాడిని ఏమనరు. ఒకడు మనుషులకి హాని కలిగించేటువంటి మెడిసిన్ వాడు ఏదో కలిపి వాడు ప్రకటన చేస్తాడు మైక్ పెట్టి, వాడిని ఏమనరు. రకరకాలైనటువంటి సోపులు పెట్టుకుని వాడు మైకులు అనౌన్స్మెంట్ చేస్తాడు, వాడిని ఏమనరు. కానీ సత్య సువార్తను ప్రకటిస్తే ఆటంకపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి గురించి చెప్తే ఆటంకపరుస్తూ ఉన్నారు. ఎందుకు అంత భయం? ఏంటి? యేసు ప్రభు వారు దేవుడు కాదా? యేసు ప్రభు వారు ఏమైనా పాపం చేశాడా? ఏం అర్థం కాదు. ప్రియులరా, మనకైతే దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత మనకు గ్రహించగలిగింది ఏంటంటే, లోకముల నుంచి మనం వేరుపరచబడ్డాం. పాపమైనటువంటి ఈ యొక్క జీవితంలో నుంచి మనం వేరుపరచబడ్డాం, మనం పవిత్రపరచబడ్డాం.
నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభువు రేపో ఎల్లుండో రాబోతూ ఉన్నాడు. ఆయన ఈనాడు వచ్చిన మనం ఎత్తబడే సార్వత్రికంగా చేరి పరలోకానికి వెళ్తామని. కానీ వేరే వారికి ఆధిక్యత లేదు. నేను చాలాసార్లు ఆలోచన చేస్తాను, వీటన్నిటికంటే యేసు ప్రభు తక్కువ? ఇంతమంది మైక్ చెట్టి అనౌన్స్మెంట్ చేస్తే యేసు ప్రభు వారి గురించి చెప్తే అలాగ హింసిస్తున్నారేంటి? ఏంటి యేసు ప్రభు చేసిన తప్పు? అర్థం కాదు. అంటే దీని వెనుక ఎవరున్నారంటే ఒక ఆయన సీక్రెట్గా ఉన్నాడు, ఆయనే అపవాది. హల్లెలూయా. ఒక సాతాను ఉన్నాడు, ఒక దుష్టుడు ఉన్నాడు. వాడు వాళ్ళలో ప్రవేశిస్తూ ఉన్నాడు, మనుషుల్లో ప్రవేశించి ఈ సత్యాన్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. వారికి సమయం లేదని వాడు గద్దించే సింహం వల్లే ఎవరిని మింగుతున్నాడని వీడు వెతుకుతూ వాడు తిరుగుచూ ఉన్నట్లుగా ఈ భక్తుడికి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకే చెప్తూ లేఖనాలను బట్టి మనం గమనించినప్పుడు ఆ పరలోకపు నిత్య సువార్తను తీసుకొని దేవదూత యోహాను గారికి అక్కడ కనిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రకటన చేయగలిగిన భూమి మీద మానవులైనటువంటి మనమే అని ప్రభునామంలో నేను మనవి చేస్తున్నాను. ఇక ప్రకటన గ్రంథం 14వ అధ్యాయానికి మనం వస్తాం. 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పెను. ఎవరికి మనం నమస్కారం చేయాలంటే సృష్టికర్తకు నమస్కారం చేయాలంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టికర్తకి మనము నమస్కారం చేయాలి. పంచభూతాలు కలుగజేసిన దేవునికి మనము నమస్కారం చేయాలి అనే మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం ఎవరికి సాగిలిపడాల్సిన అవసరం లేదు, ఎవరికి మనము మొక్కవలసిన పని లేదు, పూజించవలసిన పని లేదు. ఇగో ఈ సృష్టికర్తకు మాత్రమే మనం చేయాలి అన్నటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలి. సంఘ కాపురికా, సంఘ పెద్దలకా? కాదు. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి భయపడాలి. మనం ఏదైనా కూడికకి వచ్చి మనం ఆరాధిస్తున్నాం సంఘములో అంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడే మనం రావాలా. మనుషులు మనల్ని ఏం చేయగలుగుతారు? దేవుడు సమస్తమును కూడా మన జీవితంలో కార్యశుద్ధి జరిగించే దేవుడు, మార్పు తీసుకురాగలిగిన వాడు, మనలో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగజేసేటువంటి వాడు దేవుడే. దేవునికి మనం భయపడాలి. దేవునికి భయపడి మనము ఆయన మహిమపరచగలిగినప్పుడు నిజంగా మన కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది. సామెతల గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే 29వ అధ్యాయం అని కూడా చూడండి, ఏమంటాడంటే మీరు దేవునికి భయపడి దరిద్రానికి భయపడి మీరు ఉదయంలో లేయాలి అంటాడు. సో లేచి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మోకరించాలి అనేటువంటి మాట తెలియజేశాడు. సో నిజంగా ఆ మాటలు ఒక్కొక్కటి చూసినప్పుడు సోమరి అనేటువంటి మాట అక్కడ తెలియజేశారు. సో అంటే దేవునికి భయపడి మనము ప్రార్థన చేయాలి. సో అపవాది ఏమంటాం, మనల్ని నిద్రపోచ్చి ఏమంటాం, ఆ యొక్క ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా ఆయన చేయగలుగుతాడనేది తెలియజేశారు. సరే 24:33 వచ్చినాను 32 నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు పరుండుటకై ఇంకొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తు వచ్చును, ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును. ఎందుకు? మనం దేవునికి భయపడి లేచినట్లయితే ఇవి రావు. సో ఎందుకు నేను చెప్తున్నానంటే మనం దేవునికి భయపడి ఉదయకాలంలో లేచి మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి భయపడి ఆయన రాజ్యవాసులుగా మనం ఉండడానికి కొరకై సువార్తను ప్రకటించడానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి భయపడి పునరుత్థాన దినమని దేవుని సన్నిధిలోనికి మనం పరిగెత్తుకొని రావాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం సాగిలిపడవలసిన వారమై ఉన్నాం. మన ప్రకటన గ్రంథములు అంతట్లో మనం చూసినట్లయితే 24 పెద్దలు వారందరూ కూడా దేవునికి సాగిలిపడి ఆయన పూజిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మీ పక్కనే ఉంది 15వ అధ్యాయము ప్రకటన గ్రంథము 23వ వచనం 4వ వచనం మనం గమనించినట్లయితే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములవై ఉన్నవి,
ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచుని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు ఉన్నారు. ప్రేమైన దేవుని సంగమా, వారు 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 ఉన్నటువంటి స్థలం వేరు, వారు చేస్తున్నటువంటి విధానం మీరు చూడండి. ఆ పరలోకములో దేవుని ఎలాగ ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువా, దేవా, సర్వాధికారి, సర్వ అధికారములు దేవునిలో ఉన్నాయి. దేవుడే చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు అని ప్రభునాలు మనం చేస్తాం. మన స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడు ఆయనే. సర్వాధికారిగా ఉన్నటువంటి దేవుడే మనల్ని మార్చగలిగిన దేవుడు. మనల్ని పేదవారుగా ధనవంతులుగా, జ్ఞానవంతులుగా జ్ఞానహీనులుగా, బుద్ధిమంతులుగా బుద్ధి లేని వారుగా చేయగలిగిన వాడే దేవుడే ఉన్నాడని ప్రభునామములో మనం చేస్తున్నాను. దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన చెప్పాడు ఒక మాట, ఏ మేలు కొదువై ఉండదు. 34వ కీర్తనలో 9లో మనం చూస్తున్నాం కదా, ఏమంటాడు, దేవదూతలకైనా ఏమైనా ఆకలిగా ఉంటాయేమో కానీ నా పిల్లలకి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని బిడ్డలుగా మనకి ఏమి కొదువు కాదు, ఏమీ కూడా ఆయన తక్కువ చేయడు. కానీ దేవునికి భయపడి ఆయన మనం మహిమపరచాలి, దేవునికి భయపడి ఆయన ఆరాధించాలి. ఎవరి పర్సనల్ ప్రార్థన జీవితం వారిదే. నా భర్త మోకరించలేదని భార్య మోకరించలేదని భర్త ఉండడానికి వీల్లేదు. మా అమ్మ నాన్నలు పడుకున్నారులే నేను కూడా పడుకుంటానంటే అది కుదరదు. ఎవరి పర్సనల్ లైఫ్ వారిదే. దేవునికి వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం, దేవునికి వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడతాడు. సమూయేలుతోనే మాట్లాడాడు, ఆ పక్కనే ఉన్న ఏలీతో మాట్లాడలేదు దేవుడు. ఆ దినాల్లో మాట్లాడడం చాలా అరుదు, కానీ సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు దేవునికి భయపడ్డాడు. నువ్వు ఇక్కడ ఉండాలని ఆయన అంటే వెంటనే అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు సమూయేలు. దేవునికి సాగిలి పడ్డం మనం నేర్చుకోవాలి, దేవునికి భయపడ్డం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం కూడా కొద్ది గొప్ప సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళగలుగుతాం. సువార్తకి మనం నడవగలిగిన వారమై ఉంటాం కదా. కొంతమంది దేవుడు నమ్మాడు, పిలిచాడు, వారు వెళ్ళిపోయారు కదా. మనకుంటాడు ఒక పాట ఉంది కదా, మనకు ఒక పాట ఏదో ఉంది, ప్రకటించిన వారు పంపబడకపోతే ఎలాగ ప్రకటింపబడుతుందని. సో నిజంగా ఆ పాటలో చాలా అర్థమైనటువంటి సాంగ్ అక్కడ మనం రాశారు. సో వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపండి అని చెప్పారు. సో ఆయన అది ఆప్షన్ లేదంటాడు, వరప్రసాద్ సార్ అంటాడు, ఆప్షన్ లేదు, మనమందరూ వెళ్ళవలసిన వారమే, సువార్త చేయవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలకి లేఖనాల్లో మనం గమనించినప్పుడు దేవుని మహిమపరచటం, పరలోకములో దేవదూతలకు ఉన్నటువంటి స్థలములో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా ఎలాగా ప్రార్థన చేస్తారంటే మోసే కీర్తనలతోనూ గొర్రెపిల్ల కీర్తనలతోనూ పాడుచున్నారు. మనం ఇక్కడ నోరు తెరంగానే బయట మంచి నోరు తెరుస్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయంగానే బయట మనం బాగా మాట్లాడతాం. దేవుని స్తుతించుట, ఆరాధించుట ఎంతో గొప్ప ధన్యత ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డల. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు ప్రభులు వారు మరి త్వరగా రాబోచ్చు ఉన్నాడు, వారందరికీ తీర్పు తీరుస్తానంటాడు. చివరిలో మనం చదివి ముగించుకుందాం, సమయం అయింది కాబట్టి. ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలు కలిగజేసిన వారికి నమస్కారము చేయరి. ఇక్కడ ఒక వచనం చూడండి, తీర్పు తీర్చేటువంటి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక కాబట్టి తీర్పు తీర్చే గడియ వస్తుంది. దేవుడు వారి యొక్క విధానాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చిపోతూ ఉన్నాడు. మనమందరూ కూడా ఆ వరుసలో, ఆ లైన్లో నిలబడవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని నామములో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. సో కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, మనందరూ కూడా సువార్తను ప్రకటించాలి. ఒక హంతకుడు చాలా భయంకరమైన వ్యక్తి దేవుని నమ్ముకొని దేవుడు మాట్లాడితే మారు మనసు పొంది రక్షింపబడి
14 పత్రికలు రాశాడు. హల్లెలూయా కదా. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, నేను హానికరుడును, దూషకుడును, హింసకుడును, తెలియక అపరాధము చేసేతను కానీ ప్రభు కృపను బట్టి కనికరింపబడి ఆయన అపోస్తులుగా ఉండడానికి నేను పిలువబడుతున్నా అంటాడు పౌలు గారు. 14 పత్రికలు రాశాడు. అంతకుడు, స్టెఫెన్ చంపడానికి ఆయన సహకరించినవాడు, సమ్మతించినవాడు అని రాయబడింది లేఖనాల్లో. అలాంటి వ్యక్తి దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత 14 పత్రికలు రాశాడు. ఆయన అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, సువార్త నేను ప్రకటించవలసి ఉంది, ఆ భారము నా మీద ఏమైందంట, మోపబడింది. చూడండి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16వ వచనములో పౌలు గారి వాక్యాన్ని రాశారు. ఇది చదివి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని సంగమా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము. అందరూ ఒక మాట, అందరూ చదువుదాం ఈ వాక్యాన్ని, అందరూ చదువుదాం మరొకసారి. 16వ వచనం అందరూ చదువుదాం. నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసినడలా నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. హల్లెలూయా. దేవునికి సువార్తను ప్రకటించేటువంటి భారము నా మీద మోపబడింది, మా మీద మోపబడింది అనేది మనమందరూ కూడా గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించటం వల్ల ఇన్ని గ్రామాలు, ఇన్ని పట్టణాలు దేవుణ్ణి తెలుసుకోగలిగాయి. అలాంటి దారిలోనే లేదా అలాంటి వేలోనే మనకు కూడా తోమా ద్వారా మనకు సువార్త అందింది. చెన్నై పట్టణానికి వారు వచ్చారు, సువార్త ప్రకటించారు, మన కొరకు అతి సాక్షులై వారు చనిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, మనం కూడా ఈ సువార్తను మోయవలసిన వారమై ఉన్నాం, మనం కూడా ప్రకటించవలసిన వారమై ఉన్నాం. మన వంతుగా దేవుని యొక్క రాజ్యములో ఆ వరుసలో నిలబడినప్పుడు తీర్పులో బలానమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలు అనిపించుకున్నటువంటి స్థితిలోకి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నీ నా నిమిత్తమై చేసిన ఆ శిలువ కార్యాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు రాకడ వరకు కూడా మనము నిరీక్షణ కలిగిన వారుగా మన కనిపెట్టి ఎదురు చూడాల్సినటువంటి వారమై ఉన్నామని ప్రభునామములో మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. అందరూ ఒకసారి గట్టిగా చెప్దాం ఆమెన్. ఆమెన్. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన హృదయాలు మనం పరీక్షించుకుందాం. ప్రకటన గ్రంథంలో యోహాను గారు తెలియజేసినటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. 1,44,000 మంది దేవుని స్తుతించేటువంటి వారుగాను, కీర్తనలతోనూ దేవుని ఆరాధించేటువంటి వారుగా మనకు కనిపిస్తున్నారు. ఒక దేవదూత నిత్య సువార్తను చేత పట్టుకొని మధ్యాకాశములో ఎగురుతూ ఉన్నట్లుగా దర్శనములో యోహాను గారు చూశారు. ప్రియులారా, ఈరోజు మనకు అప్పగింపబడిన ఈ సువార్త పని, మన కేవలం సువార్తనే దేవుడు మనకు అప్పగించాడు. దాని ద్వారా మనకు వచ్చే దర్శనాలు, కళలు, వరాలు అవన్నీ కూడా దేవుడు గిఫ్ట్గా ఇవ్వబోతూ ఉన్నాడు. మొదటిగా సువార్తను ప్రకటించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మన వంతుగా మనం చేయవలసిన దాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. ఒక విషయవాణి ఇన్ని గ్రామాల్లో పరిచర్య చేస్తే, ఒక ఐఎం, ఒక ఈహెచ్సి ఇన్ని ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉంటే, ప్రియులరా, మన వంతుగా మనకున్న పరిధిలో మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఒక్కసారి మనం చేస్తున్నామా? మనం తప్పించుకొని తిరుగుతూ ఉన్నామా? మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనతో మాట్లాడతాడు. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను
వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళ్ళతారా నా ప్రేమను వారి చెబుతారా? వెళ్ళతారా నా ప్రేమను వారికి చెబుతారా? నా పేరే తెలియని వగలు ఎందరో ఉన్నారు. రక్షణ లేని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామంలో ఊరి వెలుపలి వీధుల్లో ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామంలో ఊరి వెలుపలి వీధుల్లో ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళ్ళతారా నా ప్రేమను వారికి చెబుతారా? వెళ్ళతారా నా ప్రేమను వారికి చెబుతారా? తెలియని ప్రజలు ప్రేమను వారి ప్రకటింప నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళ్ళతామని చెప్పి వెనకకు తిరిగారు. వారిలో కొందరు మోసం చేశారు. వెళ్ళతామని చెప్పి వెనకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా వెళ్ళతారా నా ప్రేమను వారికి చెబుతారా? వెళ్ళతారా నా ప్రేమను వారికి చెబుతారా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమే తెలియని ప్రజలు లక్షల కొలదిగా మారుమూల గ్రామాల్లో ఉన్నారు.
వారికి నీ ప్రేమను ప్రకటించేటువంటి బాధ్యతను మాకు ఇచ్చిన గొప్ప దేవుడా, నీకు ఈ స్తోత్రాలు, మీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు నడిపిస్తున్న దేవుడైనందుకు నీకు ఈ స్తోత్రాలు. నిత్య జీవముకై మీరు మా కొరకై చేసిన గొప్ప కార్యాలు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును మీకు సమర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.